ఉదయాన్నే లేవగానే ఖాళీ కడుపుతో తినాల్సినవి తినకూడనివి ఏంటో ఈ వీడియోలో మీకు చెప్తాను నేను. సో జనరల్గా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మార్నింగ్ లేవగానే ఏం తినాలి ఏం తినొద్దు అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఫస్ట్ అండి, లేవగానే ఒక గ్లాస్ వాటర్ నీళ్ళు తాగండి. తర్వాత ఓ 10 to 15 మినిట్స్ వాకింగ్ చేయండి. తర్వాత ముఖ్యంగా మీరు చేయకూడనివి ఏంటంటే, లేవగానే టీలు కాఫీలు తాగడము, లేకపోతే ఎక్కువగా సిట్రస్ లైక్ నిమ్మకాయ బాగా అంటే హార్డ్గా ఉండేటట్టుగా ఒక 2-3 స్పూన్లు తీసుకోకుండా జస్ట్ ఒక స్పూన్ లెమన్ వాటర్ తీసుకుంటే బాగా డైల్యూట్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. లేదనంటే మీకు ఈ ఆరెంజెస్ కానీ సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల అండ్ మీరు మార్నింగ్ లేవగానే ఈ టీ కాఫీలు తాగడం వల్ల మీ స్టమక్ లైనింగ్ దెబ్బతింటుంది. సో దీనివల్ల మీకు యాసిడ్ రిఫ్లక్స్లు అండ్ బ్లోటింగ్ కావచ్చు, తేన్పులు కావచ్చు, ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ముఖ్యంగా మార్నింగ్ లేవగానే టీలు కాఫీలు షుగర్స్ లేకపోతే ఇవి తీసుకోకూడదు. మరి ఏం తీసుకోవాలి? మార్నింగ్ లేవగానే అండ్ స్వీట్స్ కూడా తీసుకోవద్దు. నెక్స్ట్ మార్నింగ్ లేవగానే ఏం తీసుకోవాలి అని అంటే ప్రోటీన్స్, ఫస్ట్ ప్రోటీన్స్, ఫైబర్ అండ్ ముఖ్యంగా మీకు హెల్దీ ఫ్యాట్స్ ఇవి తీసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మనకు ఫైబర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. సో అది ఎందులో వస్తుంది? మనకు ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది, లేదు చియా సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, ఇలా మీకు పంప్కిన్ సీడ్స్ కానీ, ఇంకా ఈ సీడ్స్లో మీకు హెల్దీ ఫ్యాట్స్తో పాటు మీకు ఫైబర్ కూడా వస్తుంది. సో ఫస్ట్ లేవగానే ఇలా తినేసేయండి. అండ్ నెక్స్ట్ మీరు నట్స్ తినండి. లైక్ డ్రై ఫ్రూట్స్లో మీరు బాదాం, కాజు, లేకపోతే వాల్నట్స్ ఇవి తీసుకోండి. ఇవి హెల్దీ ఫ్యాట్స్ లాగా ఉంటాయి. నెక్స్ట్ మీరు కావాల్సిన ప్రోటీన్ మీల్స్ తీసుకోండి. లైక్ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, అంటే మీకు విత్ ప్రోటీన్, వైట్లో ప్రోటీన్ ఉంటుంది, మీకు ఎల్లోలో మంచి ఫ్యాట్ ఉంటుంది. సో మీరు బాయిల్డ్ ఎగ్ తినేసేయండి. సో దీనివల్ల ఏమవుతుంది మీకు అంటే గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మీకు ప్రోబయాటిక్స్ కూడా కావాలి అనుకుంటే మార్నింగ్ లేవగానే మీరు చద్దన్నం కూడా తినొచ్చు. సో దీంట్లో ప్రోబయాటిక్స్ కూడా ఉంటాయి. సో ఇలా మీరు మార్నింగ్ టైంలో లేవగానే అనవసరంగా ఈ టీలు కాఫీలు ఇట్లాంటివి తినకుండా, షుగర్స్ ఇవి ఎక్కువగా తీసుకోకుండా రెగ్యులర్గా మీరు ఈ ప్యాటర్న్ మీరు మెయింటైన్ చేస్తే మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ డైజెషన్ ఇష్యూస్ నుంచి కూడా బయటపడవచ్చు. ఐఎమ్ డాక్టర్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.